కచ్ అనే అందమైన ఊరుండేది. ఊళ్ళో శ్యామ్ ఇంకా రాజు అనే అన్నదమ్ములు తమ తండ్రితో కలిసి ఉండేవారు. శ్యామ్ చదువుల్లో ముందుండేవాడు. అందుకే వాళ్ళ తండ్రి తన అడ్మిషన్ని ఒక పెద్ద కాలేజీలో చేయించారు. రాజు చదివేవాడు కాదు, అందుకే అతని అడ్మిషన్ ఒక మామూలు కాలేజీలో చేయించారు. ఒరే రాజు, నువ్వు చదువు లేకుండానే ఉండిపోతావు. నేను అతి త్వరలో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. నాన్నగారు కూడా నాకు మంచి మంచి బట్టలు కొంటూ ఉంటారు. కాలేజీ నుండి బయటికి వచ్చాక నాకు మంచి డబ్బున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తారు. నిజానికి ఈ కాలం అమ్మాయిలకి నాలాంటి మోడర్న్ అబ్బాయిలే నచ్చుతున్నారు. నీ భార్య కూడా నీలాగే చదువులేనిదిగా ఉంటుంది చూడు. రాజుకి శ్యామ్ మాటలు విని చాలా బాధగా ఉండేది. కానీ రాజు తన తండ్రి దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పిన తరువాత వాళ్ళ తండ్రి కూడా అతన్ని వెక్కిరిస్తారు. ఒకవేళ నువ్వు బాగా చదువుకోకపోతే అదే కదా జరుగుతుంది. శ్యామ్ మోడర్న్గా మారిపోతాడు. ఇక నువ్వు ఎప్పటికీ మొద్దులాగానే ఉండిపోతావు. రాజుకి తన ఇంట్లో కష్టాలు మాత్రమే ఉంటాయి. అందుకే తను తరచూ అడవికి వెళ్లి అక్కడ కొన్ని గంటల పాటు ఒంటరిగా కూర్చునేవాడు. ఒకరోజు ఒక కర్రలు కొట్టేవాడు అడవిలో కర్రలు కొడుతున్నాడు. అప్పుడు తన చేతి నుండి గొడ్డలి జారిపోయి అతని కాలు మీద పడింది. ఆ వ్యక్తి నొప్పితో బాధపడుతున్నాడు. ఇక అప్పుడే రాజు అతన్ని అక్కడ చూశాడు. అయ్యో అంకుల్, మీకేం జరిగింది? బాబు, నా కాలు మీద గొడ్డలి పడిపోయింది. నువ్వు నన్ను మా ఇంటికి తీసుకెళ్లి వదలగలవా? రాజు తన షర్టు విప్పేసి వెంటనే అతని కాలికి కట్టు కడతాడు. అలాగే అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికి వెళ్తాడు. అతనికి ఒక అందమైన కూతురుంది. బాబు, నాకు ఒక్కతే కూతురు. నాకు ఎల్లప్పుడూ తన కోసమే బెంగగా ఉంటుంది. నేను ఎప్పుడు చనిపోతానో నాకే అసలు తెలీదు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. రాజు ఆ కర్రలు కొట్టేవాడి కూతుర్ని పెళ్లి చేసుకుని తమ ఇంటికి చేరుకుంటాడు. రాజు తండ్రి రాజు మీద కోప్పడతాడు. నాకు ముందే తెలుసు నువ్వు నీలాగా ఒక మొద్దునే పెళ్లి చేసుకుంటావని. నాన్న, తను తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి నేను కూడా నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను. శ్యామ్ కూడా పెళ్లి చేసుకుని తన భార్యని ఇంటికి తీసుకొస్తాడు. అటు ఊళ్ళోకి ఒక పెద్ద మహాముని వస్తారు. శ్యామ్ ఇంకా రాజు తండ్రి ఆ మునిని తన గురువుగా భావిస్తారు. గురువు గారు, మీరు ఊళ్ళోకి వచ్చారు కాబట్టి మా ఇంట్లోనే బస చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఆ ముని కొన్నాళ్లు శ్యామ్ ఇంకా రాజుల ఇంట్లోనే బస వేస్తారు. ఒకరోజు శ్యామ్ భార్య రాజు భార్యతో ఇలా అంటుంది. చూడు, నేను ఇంట్లో మోడ్రన్ కోడల్ని, నువ్వేమో మొద్దు కోడలివి. వంట చేయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలి. నేను శ్యామ్తో కలిసి నా బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నాను. డూ యూ అండర్స్టాండ్? ఓ, నేను మర్చిపోయాను, నీకు ఇంగ్లీష్ కూడా రాదేమో కదా. రాజు భార్య ఈ మాటలన్నీ విని బాధగా ఉంటుంది. కానీ పాపం ఏమీ అనలేకపోతుంది. ఒకరోజు శ్యామ్ భార్య ఒక ఖరీదైన కారును తీసుకుని వస్తుంది. ఇదేంటమ్మా, నువ్వు ఇంత ఖరీదైన కారు ఎందుకు కొనుక్కొచ్చావు? పెట్రోల్ ధరలు అసలే ఆకాశానికి అంటుతున్నాయి. అయినా మనకి కారుతో ఉపయోగం కూడా లేదు. మామయ్య, మీరు అలా అంటారేంటి? నా మిత్రులందరికీ కార్లున్నాయి, మరి నాకు కూడా ఉండాలి కదా. ఈ కార్ లేకపోవడం వల్ల నాకు మిత్రులందరి దగ్గర సిగ్గుగా ఉంటుంది. మరుసటి రోజు ఒక పేదరాలు రాజు ఇంకా శ్యామ్ల ఇంటికి వస్తుంది. ఆవిడ రాజు భార్యతో ఇలా అంటుంది. ఈవేళ నాకు మనవడు పుట్టాడు. ఊరంతా మిఠాయిలు పంచుతున్నాను, మీరు కూడా తీసుకుని తినండి. రాజు భార్య మిఠాయిలు తీసుకుని ఇంట్లోకి వెళుతుంది. ఈ మిఠాయిలు ఎక్కడి నుండి తెచ్చా? ఊళ్ళో ఒక ముసలావిడిచ్చి వెళ్ళింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేం తెలీదా? మనం పెద్దంటి వాళ్ళం. మనం చిన్న జాతి వాళ్ళు ఇచ్చింది ఏమీ తినం. ఈ మిఠాయిలు బయట పారే. నీ ముద్దు పొరకి ఏమీ అర్థం కావడం లేదు. కొన్నాళ్ల తరువాత శ్యామ్ భార్య పుట్టినరోజు వస్తుంది. శ్యామ్ భార్య రాజు భార్యతో ఇలా అంటుంది. ఈవేళ నా పుట్టినరోజు కాబట్టి బోలెడు మంది వస్తారు. నువ్వు కాస్త రోజంతా ఇంట్లోనే ఉండు. నీకు మంచి బట్టలు వేసుకోవడం కూడా రాదు. నా మిత్రులందరూ నాలాగే మోడ్రన్గా ఉంటారు.
ఒకవేళ వాళ్ళు నిన్ను చూశారంటే నాకు చాలా అవమానంగా ఉంటుంది. రాజు భార్య పాపం ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ ముని తన గది నుండి బయటికి వస్తారు. వచ్చి శ్యామ్ భార్యతో ఇలా అంటారు. నేను చాలా రోజులుగా చూస్తున్నాను, నువ్వు పాపం ఈ అమ్మాయిని ఏదో ఒకటి అంటూనే ఉన్నావు. శ్యామ్, రాజు ఇంకా వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తారు. మీ అందరికీ బహుశా మోడర్న్ అంటే అర్థం తెలియలేదు. ఇంగ్లీష్ మాట్లాడడం, ఫ్యాషన్గా బట్టలు వేసుకోవడం, కారు కొనుక్కోవడం లేదా డబ్బున్న వాళ్ళలా గొప్పలు చెప్పుకోవడం వల్ల ఎవరూ మోడర్న్ అయిపోరు. ఎవరైనా తమ ఆలోచనల వల్లే మోడర్న్గా మారుతారు. ఎవరైనా మోడర్న్గా ఎప్పుడు మారుతారంటే వాళ్ళు సమాజంలో ఉన్న మూర్ఖపు పాత నియమాలని, ఆచారాలని మార్చినప్పుడు. ఎలా అయితే ఆ రోజు రాజు భార్య చేసిందో, ఆ రోజు ఆ పేదరాలు ఎంతో ప్రేమగా మిఠాయిలు ఇవ్వడానికి వచ్చినప్పుడు తను వాటిని ఎంతో సంతోషంగా తీసుకుంది. రాజు భార్య అడవుల్లో ఉండి కూడా మోడర్న్గా మారిపోయింది. కానీ మీరు బాగా చదువుకొని కూడా మొద్దుల్లాగా ఉండిపోయారు. మీరంతా అసలు చదువుకొని కూడా మూర్ఖులుగానే ఆలోచిస్తున్నారు. అప్పుడు శ్యామ్ భార్యకి తను చేసిన తప్పులు తెలిసి వస్తాయి. నన్ను క్షమించండి గురువుగారు. ఒకవేళ మీరే గాని లేకపోతే నేను మోడర్న్గా ఉండడం అంటే ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని. మీరు నా కళ్ళు తెరిపించారు. నందా ఇంకా వినోద్ తన ఒకగానొక కొడుకు రవిని చదువులకి విదేశాలకు పంపించారు. అందుకు వాళ్లు చాలా గర్వపడుతూ ఉండేవారు. నీకు తెలుసా రీమా, నా రవి అమెరికాలో చదువుతున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు నాకే కేవలం తన పెళ్లి కోసమే ఆలోచనంతా. ఒక అందమైన మంచి కోడలు వస్తే చాలు నాకు. నందా, ఒకవేళ రవి నీకోసం ఒక దొరసాని కోడల్ని తీసుకొచ్చేస్తే? లేదు లేదు, నా రవి అలాంటి వాడు కాదు. నాకు తెలుసు, తను నా మాటే వింటాడు. పెళ్లి కూడా నాకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాడు. ఎందుకు చేసుకోడు? నిజానికి రవి ఆ శ్రీరాముడి అవతారం కదా మరి. నీకు నా రవి అంటే అసూయ కదూ? అవునా? నువ్వు నిన్న నాకు పన్నీర్ కోఫ్తా రెసిపీ చేస్తానన్నావు కదా. నందా ఎప్పుడూ తన కొడుకు గురించే మాట్లాడుతూ ఉండేది. అలాగే రమ తన నేర్పిస్తూ ఉండేది. కాని రమ అన్నది నిజమైపోతుందని ఎవరూ అనుకోలేదు. 6 నెలల తర్వాత రవి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు తనతో పాటు ఒక దొరసానొచ్చింది. తనెవరు? అమ్మా, తను నా గర్ల్ ఫ్రెండ్. నాతో పాటే చదువుకునేది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మేం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకే నేను తనని ఇక్కడికి తీసుకొచ్చాను. సుజీ, మా మామ్ డాడీ కాళ్లకి దండం పెట్టు. సూజీ వంగి నందా ఇంకా వినోద్ కాళ్లకు దండం పెట్టింది. నువ్వు పెళ్లి చేసుకోవాలని అలా ఎలా నిర్ణయం తీసుకున్నావు? కనీసం మమ్మల్ని అడగాలి కదా. నేను నీకోసం ఎప్పటినుండో సంబంధాలు చూస్తున్నాను. 3-4 నేను షార్ట్ లిస్ట్ లో కూడా చూసేశాను. అమ్మా, నాకు తెలుసు మీకు నా పెళ్లి గురించి బెంగుంది కదా, కానీ నేను సుజీని ప్రేమిస్తున్నాను. ప్రేమించడం వరకు బానే ఉంది గాని ఈ దొరసాని నాకు కోడలుగా ఉండగలదా? ఎందుకుండదు? ఎలాగో 6 నెలల్లో నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చేస్తుంది. అప్పుడు మేము తిరిగి అమెరికా వెళ్ళిపోతాం. ఆ లోపు మీరు తనకు మన ఆచార వ్యవహారాలు నేర్పించండి. అది విని నందా తన తల పట్టుకుంది. వాళ్ళు ఇంటికి చేరేసరికి, Why did we touch the feet of the elders, Ravi? Because it's a way of showing respect. Oh! చూసావా, దీనికి కనీసం పెద్దలు ఎలా గౌరవించాలో కూడా తెలీదు. ఇక నువ్వేమో తనని మనలాగా మార్చమని చెప్తున్నావు. మామ్, మీరు నాకు తల్లి. మీరు ఏమైనా చేయగలరు. నాకు నమ్మకం ఉంది. మీరు తనని మనలాగా తప్పకుండా మార్చేస్తారు. అవును. నందా తన అమెరికా కోడలికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే పెద్దవారికి మన సాంప్రదాయం ప్రకారం వంగి దండం పెట్టాలి. ఇలాగా. You mean touching the feet? ఎస్, అవునవును. నందా సూజీకి చపాతీలు చేయడం నేర్పించింది. ఇది గోధుమ పిండి, Flour. దాన్ని ఇలా రోల్ చేసి ప్రెస్ చెయ్యాలి. Like this? ఎస్. ఆ తర్వాత రోలింగ్ కర్రతో వత్తుతారు. ఈ విధంగా. సూజీ చపాతీలు ఒత్తినప్పుడు తను ఏ దేశం బొమ్మ వేస్తోందో తెలియలేదు. ఏం పర్వాలేదులే, నువ్వు ప్రయత్నిస్తూ ఉండు.
మరుసటి రోజు నందా సూజీకి పప్పు కూర చేయడం నేర్పించింది. సూజీ అన్ని మసాలాలు రుచి చూసి వేసేది. ఇప్పుడు సూజీ బాగా నేర్చుకుంటోంది. కొద్ది రోజుల తరువాత నందా, ఓ నందా, ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు? కొత్త తలనొప్పి వచ్చి పడింది. రేపు మా చుట్టాలు మన దొరసాని కోడల్ని చూడటానికి వస్తారంట. అలాగే వాళ్లతో వాళ్ళ అమ్మ కూడా. ఏం చేద్దాం, రానివ్వండి. కానీ మరి సుజీ వాళ్లతో ఒక కోడలిగా ప్రవర్తిస్తుందా? మీరు చూస్తూ ఉండండి. మరుసటి రోజు నందా సూజీకి చీర ఇచ్చింది. దీన్ని కట్టుకోవాలి. But ఎలా how? నందా సూజీకి చీర కట్టింది. సూజీకి చీర చాలా నచ్చింది. Wow, I look amazing. చాలా బాగుంది చీర. నంద తన దొరసాని కోడలికి దిష్టి తీసింది. ఆ రోజు వినోద్ చుట్టాలు వచ్చినప్పుడు వాళ్లతో వినోద్ తల్లి కూడా వచ్చింది. సూజీ చీర కట్టుకుని అక్కడికి వచ్చింది. కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొట్టారు. సూజీ అందరికన్నా ముందు రవి నానమ్మ కాళ్లకి దండం పెట్టింది. నన్ను ఆశీర్వదించండి. కలకాలం సంతోషంగా ఉండమ్మా. నానమ్మ కూడా సూజీకి దిష్టి తీసింది. అప్పుడు సూజీ ఒక్కొక్కరు చొప్పున పెద్దవాళ్లందరి కాళ్లకి దండం పెట్టింది. అందరూ చాలా సంతోషించారు. నీ కోడలు చాలా బాగుంది. కాని నీ మాటే నిజమైంది. మొత్తానికి నా కోడలు దొరసాని. దొరసాని కాదు, స్వదేశీ దొరసాని.